నా సైడ్ సైడ్ ఇంకో గ్లాస్ ఐక్యత రైతుల ఐక్యత రైతుల ఐక్యత రైతుల రుణమాఫీ వెంటనే అమలు చేయాలి. రుణమాఫీ అయితే చేసిందో ఆ రుణమాఫీలో గడికేసర్ సొసైటీ నుంచి ఒక్క రైతు కూడా రుణమాఫీ జరగలే. ప్రభుత్వాన్ని దగ్గరికి దరఖాస్తు పెట్టిండ్రు, ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా ఇక ఇస్తాం అగ ఇస్తాం అయిపోయింది అని చెప్పి సంబరాలు చేసుకుని తప్ప ఆచరణలో రుణమాఫీ జరగలే. ఇక్కడ రైతులు జేఏసీగా ఏర్పడి 19 రోజులుగా నిరాహార దీక్ష చేస్తాం. ఈ దీక్ష సందర్భంగా నేను వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడినా, వ్యవసాయ కార్యదర్శితో కూడా మాట్లాడినా, ఆర్థిక కార్యదర్శితో కూడా మాట్లాడితే చూస్తాం సార్ చేస్తాం సార్ అన్నప్పుడు నేను వీళ్ళకి మాట ఇచ్చిన, మనకు రావాల్సిన డబ్బులు కదా తప్పకుండా ప్రభుత్వం ప్రకటించి ఉన్నది కాబట్టి ఇదేం కాకూడదు చేయకూడదు కాదు కదా అని చెప్పి నాట్ పాజిబుల్ అనేది ఉండదు, తప్పకుండా చేస్తామని చెప్పారు. రైతులు చివరికి సచివాలయం దగ్గర ధర్నా కూడా చేశారు. ధర్నా సందర్భంగా కూడా మళ్ళీ మాట్లాడదామని చెప్పిండ్రు. ఇవాళ బతుకమ్మ పండుగ, దసరా పండుగ తెలంగాణ ప్రజలకి గొప్ప పండుగ కాబట్టి 19 రోజులుగా చేస్తూ ఉన్నారు. మనం తాత్కాలికంగా ఉద్యమాన్ని విరమిద్దాం, మళ్ళీ మంత్రితో అధికారులతో నేనే మాట్లాడతానని చెప్పి ఈరోజు రైతాంగాన్ని నచ్చజెప్పి విరమింపజేయడం జరిగింది. మేము ప్రభుత్వానికి మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఎంపీగా ఉన్నారు. ఆనాడు రాజకీయంగా భిక్ష పెట్టిన మల్కాయిరి పార్లమెంటు దాంతో వచ్చిన ముఖ్యమంత్రి పదవితోటి ఇవాళ నీ పార్లమెంట్ పరిధిలో ఆనాడు ఈ రైతుల కింద ఇబ్బంది జరుగుతున్నది. వాళ్ళకు వచ్చే డబ్బులే 100 కోట్లు కాదు 1000 కోట్లు కాదు, 8 కోట్ల పైచీలకు మాత్రమే రావాలి. కాబట్టి ఈ 8 కోట్ల పైచీలకు డబ్బుల్ని రైతాంగాన్ని చెల్లించి నీవు నిజంగానే రైతుల పక్షాన్ని ఆలోచిస్తే తక్షణమే అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేనట్లయితే ఫర్దర్ మళ్ళీ అధికారులతో చర్చలే కాకుండా ఉద్యమానికి కూడా సిద్ధపడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.